తమిళనాడులోని తిరుచిరాపల్లి వేదికగా ఇంద్రా గణేశన్ ఇన్స్టిట్యూషన్స్ లో నిర్వహించిన ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్ లో కడప జిల్లా వేంపల్లికి చెందిన వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థిని మానస ఆంధ్రప్రదేశ్ మహిళల గోల్డ్ షాట్ బాల్ జట్టులో పాల్గొని రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ఫిజికల్ డైరెక్టర్ తేజేంద్ర మాట్లాడుతూ గత నెల 24 నుంచి 28 వరకు జరిగిన ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించిందని పేర్కొన్నారు. ఈ విజయంతో కళాశాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మా స్థానిక అంటే వేంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇదొక మరొక్క మంచి సువర్ణ అవకాశం. మా మానస ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా 2 సార్లు నేషనల్ రిప్రజెంట్ చేసింది. ఈసారి ఫెడరేషన్ కప్ నిజంగా 2025 మాత్రం మా కాలేజీకి చాలా స్వర్ణయుగం. ఎందుకంటే అదే డిసెంబర్లోనే మా కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ రాజవీడి తేజేంద్ర మరి నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ గోల్డ్ మెడల్ ఇండియా గోల్డ్ మెడల్ సంపాదించుకోవడానికి కారణం అయితే ఈరోజు మా ఏషియా కప్లో మా మానస ఫెడరేషన్ కప్లో 3వ ప్లేస్ రావడానికి కారణమైంది. కాబట్టి నిజంగానే మాకు ఈ సంవత్సరం చాలా స్వర్ణయుగంగా భావిస్తున్నాం. వీళ్ళిద్దరూ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే కళాశాలలో ఉన్నటువంటి మా ప్రిన్సిపల్ గారు అయితేనేమి లేదా వైస్ ప్రిన్సిపల్ వీళ్ళంతా కూడా ఏ రోజైనా కూడా సార్ ఇట్లా స్పోర్ట్స్ గేమ్ అంటే ఎలాంటి మరి డిస్టర్బెన్స్ కానీ లేదంటే ఎలాంటి ఆలోచించుకోకుండా తొందరగా పంపించడం చాలా ఆనందదాయకం. ఇలాంటి సంపూర్ణ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధిస్తామని చెప్పి ఆశిస్తున్నాం. ఇందు మూలంగా మా కళాశాల తరఫున మా ప్రిన్సిపల్ తర్వాత వైస్ ప్రిన్సిపల్ లేదా నా తరఫున మా ఫిజికల్ డైరెక్టర్ గారికి తర్వాత మానసాకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు.